మిస్టరీ మరణాల వెనుక భారత్ హస్తం ఉందంటూ బ్రిటన్ మీడియా రాసిన కథనంపై రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తీవ్రంగా స్పందించారు. దేశంతో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఉగ్రవాదులను ప్రభుత్వం విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. నేషనల్ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర వైఖరిని స్పష్టం చేశారు రక్షణ మంత్రి. దేశంలో శాంతికి విఘాతం కలిగించేందుకు ఏ ఉగ్రవాదైనా ప్రయత్నిస్తే తగిన సమాధానం చెప్తాం. ఒకవేళ వారు పాకిస్తాన్కు పారిపోయినా వదలం, అక్కడికి వెళ్లి మరీ మట్టు పెడతాం. ప్రధాని మోదీ చెప్పింది అక్షరాలా నిజం. భారత్ శక్తిని పాకిస్తాన్ అర్థం చేసుకోవడం ప్రారంభించింది. అలాగే భారత్ ఎప్పుడు ఏ దేశంపై దాడి చేయదు, వారి భూభాగాలను ఆక్రమించేందుకు ప్రయత్నించదు. తన పొరుగు దేశాలతో సత్సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటుంది. ఎవరైనా అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తే మాత్రం ఉపేక్షించదని స్పష్టం చేశారు. బ్రిటన్కు చెందిన ది గార్డియన్ పత్రిక భారత్పై ఇటీవల తీవ్ర ఆరోపణలు చేసింది. 2019లో పుల్వామా ఘటన తర్వాత నుంచి దేశానికి ప్రమాదకరంగా మారుతున్న వ్యక్తులను న్యూఢిల్లీ లక్ష్యంగా చేసుకుందని పేర్కొంది. భారత విదేశీ ఇంటెలిజెన్స్ సంస్థ రా దాదాపు 20 హత్యలు చేసి ఉంటుందని ఆరోపించింది. భారత్ పాక్ ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగానే కథను రాసినట్లు పేర్కొంది. దీనిపై ఇప్పటికే మన విదేశాంగ శాఖ స్పందించింది. ఇది పూర్తిగా తప్పుడు సమాచారం అని, భారత వ్యతిరేక ప్రచారం అని పేర్కొంది. ఇతర దేశాల్లో లక్షిత హత్యలు భారత్ ప్రభుత్వ విధానం కాదని కూడా స్పష్టం చేసింది.